నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరుకు సీఎం చంద్రబాబు, ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ. ఇంటర్ దరఖాస్తులు ప్రారంభం. జూన్ 2 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు. చిన్నారిపై అత్యాచారం కేసులో తీర్పు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష. చార్ధామ్ యాత్ర ప్రారంభం. గంగోత్రి ఆలయంలో భక్తుల సందడి. చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయను పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ధామ్ల తలుపులు తెరిచారు. గంగోత్రి ధామ్ తలుపులు ఉదయం 10:30 తెరుచుకోగా యమునోత్రి ధామ్ తలుపులు ఉదయం 11:55 పూజారులు తెరిపించారు. 2 పుణ్యక్షేత్రాల్లో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. యాత్రను పురస్కరించుకుని 2 ఆలయాలను పూలదండలతో అలంకరించారు. ఇక మే 2వ తేదీన కేదార్నాథ్, మే 4వ తేదీన బద్రీనాథ్ ఆలయం తెరుచుకున్నది. శీతాకాలం సందర్భంగా 6 నెలల పాటు ఆలయాల తలుపులు మూసివేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్ధామ్ యాత్ర కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల ప్రయాణం, దర్శనం సజావుగా, సురక్షితంగా సాగేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తుల యాత్ర సజావుగా జరిగేందుకు వివిధ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ ను నిర్మూలించేందుకు డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ యాత్రకు సంబంధించిన పరిసరాలను జోన్లు, సెక్టార్లుగా విభజించి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భక్తులకు సాయం చేసేందుకు అదనంగా 5 పర్యాటక పోలీసు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో జూనియర్ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు మే చివరి వరకు తమ దరఖాస్తులను సమర్పించాలి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులు జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. కళాశాలల యాజమాన్యాలు మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బుధవారం 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంటర్ కళాశాలల్లో చేరేందుకు సన్నద్ధమవుతారు. కళాశాలలు తమ వెబ్సైట్లలో, నోటీస్ బోర్డులలో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతాయి. విద్యార్థులు ఆయా కళాశాలల నిబంధనలు, అర్హత ప్రమాణాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. జనమే మనకు భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మిగాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా బార్డర్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరుసగా 7వ రోజు కాల్పులకు తెగబడ్డారు పాక్ సైనికులు. ఎల్ఓసి దగ్గర కుప్వారా, యురి, అఖ్నూర్ సెక్టార్లలో ఇండియన్ ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు దిగారు. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. కుక్కతోకర వంకరన్నట్టు పాక్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవటం లేదు. కాల్పుల ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తూనే ఉంది. దీంతో భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేసింది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేసిన భారత్ పాక్ విమానాలు, ఎయిర్లైన్స్, సైనిక విమానాలకు మే 23 వరకు ఇండియన్ ఏరోస్పేస్ క్లోజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాక్ గగనతలంపై భారత్ విమానాల నిషేధం కొనసాగుతోంది. ఈ నిర్ణయంతో పాక్ భారత్ ధీటుగా జవాబునిచ్చినట్టయింది. తాజాగా పాక్ విమానాలకు భారత్ గగనతలం మూసివేత నిర్ణయంతో పాక్ తదుపరి నిర్ణయం ఏమై ఉంటుందనే ఆసక్తి రేగుతోంది. భారత్ దెబ్బకు పాక్లో సింధు ఉపనదులు ఎండిపోతున్నాయన్న విషయాన్ని శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా నారంపేట నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు. 11 ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మరో 14 ఎఫ్ఎఫ్సీలు, 25 ఎంఎస్ఎంఈ ఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలనే లక్ష్యంతో ఏపీ సర్కారు ముందుకెళ్తోంది. ఇక మధ్యాహ్నం 1 గంటకు ప్రజావేదికలో స్థానికులతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు టిడ్కో సమీపంలోని పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డాన్స్ మాస్టర్గా పనిచేస్తున్న ఝరాసంగం మండలం బోజ్యానాయక్ తండాకు చెందిన బానోతు శ్రీనివాస్ అదే డాన్స్ గ్రూప్లోని 5 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై 2023 సెప్టెంబర్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సంగారెడ్డి కోర్టు ముందు ఉంచారు. దీంతో ఈ కేసును విచారించిన ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి కె జయంతి తీర్పు ప్రకటించారు. నిందితుడు బానోతు శ్రీనివాస్కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా విధించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, చెప్పండి. తాజాగా దీనిపై అయితే కోర్టు అయితే తీర్పునైతే వెలువరించింది. నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు కాస్త పరిహారం కూడా చెల్లించాలంటూ కోర్టు అయితే తీర్పునిచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే గతంలో ఈ సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి పరిధిలో ఏదైతే కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్న బాను శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ అత్యాచారానికి అయితే పాల్పడ్డాడు. తన వద్ద డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన 5 ఏళ్ల చిన్నారిపై అయితే అత్యాచారం అయితే చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే
తల్లిదండ్రులు బాధిత కుటుంబం అయితే పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ డాన్స్ మాస్టర్ పై అయితే పోక్సో చట్టాన్ని అయితే 2023 సెప్టెంబర్ లో అయితే పోక్సో కేసు అయితే ఈయనపై నమోదు చేశారు. ఇందులో భాగంగా దర్యాప్తు అయితే చేపట్టి ఈయనపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి చూసాం. దీని కేసుకు సంబంధించి కూడా సాక్ష్యాధారాన్ని అయితే సంగారెడ్డి కోర్టు అయితే ఆ కోర్టు ముందు అయితే ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి జయంతి అయితే ఈ దీనిపై విచారించి ఇది తీర్పునైతే వెలువరించారు. మొత్తానికి అయితే నిందితుడికి అయితే 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు పరిహారం చెల్లించాలంటూ 20 లక్షల పరిహారం ఏమో చెల్లించాలంటూ కూడా కోర్టు అయితే తాజాగా అయితే తీర్పునిచ్చింది. శ్రావణ్. థ్యాంక్ యూ రాకేష్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ కూకట్పల్లి వివేకానంద నగర్లోని గాంధీ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ముష్కరుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు ఘన నివాళులు అర్పించారు. అలాగే బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన గాంధీ హైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు భారత పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిందన్నారు. మతం అడిగి మరీ చంపడం దారుణమని అన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.